అందరికీ నమస్కారం. విజయ్ కృష్ణ 3903 యూట్యూబ్ ఛానల్ సరదాగా స్టార్ట్ అయినటువంటి ఈ ఛానల్ను గత నెల రోజుల కాలంలో వ్యవధిలో అతి తక్కువ కాలంలో మీ ఆదరణ 50 మంది సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చారు. నన్ను అభిమానిస్తూ నన్ను అనుక్షణం నడిపిస్తూ మీ ఆదరణ మీ అభిమానంతో ప్రతిరోజు రెట్టింపు ఉత్సాహంతో నేను వీడియోస్ చేయడం జరిగింది. దాదాపుగా 250 వీడియోస్ నేను గత నెల రోజులుగా చేస్తున్నాను. ప్రతిరోజు మీరు వ్యూవర్స్గా మీరు నన్ను ప్రోత్సహిస్తూ ఈరోజు దాదాపుగా 50 మంది సబ్స్క్రైబర్సు, దాదాపు 70,000 పైచిలకు వ్యూవర్స్ నా వీడియోస్ వీక్షించినందుకు మీకందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రేక్షకులు బాగున్నటువంటి కంటెంట్లను ఆదరిస్తారని, అభిమానిస్తారని దీంతో నిరూపితమైంది. ఎందుకంటే అనతి కాలంలోనే నా యొక్క వీడియోస్ను మీరు ఎంజాయ్ చేస్తూ నాలో ఉన్నటువంటి నాకే తెలియని ఒక కళను, అభినయాన్ని బయటకు వచ్చేటట్లుగా నన్ను ప్రోత్సహించినటువంటి నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు సరదాగా చేసినటువంటి వీడియోస్ లేదు, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాయి ఈ వీడియోస్, నీకు మంచి అందరికీ కలగా ఉన్నాయి, నువ్వు చేస్తున్నటువంటి అభినయం బాగుంది అని నన్ను ప్రోత్సహించినటువంటి నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక కళను మనం ప్రోత్సహించి మనకు ముందుకు తీసుకెళ్ళినటువంటి వాళ్ళను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాళ్ళు ఎవరనేది ఇది సందర్భం కాదు, ఇంకా ఇది ముందరికి పోవాల్సినటువంటి సమయం ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు ఈ యొక్క అనతి కాలంలోనే నాకు ఎవరైతే 70,000 పైచిలకు వ్యూస్, 50 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా నేను నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పేరున ప్రతి ఒక్క ప్రేక్షకునికి కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగే విజయ్ కృష్ణ 3903 ఛానల్ కలికిరి కింగ్ విజయ్ రీల్స్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది గత నెల 18వ తేదీ. ఈరోజు అంతే విధంగా ఆదరిస్తూ మరిన్ని ఆదరణ పొందేటువంటి విషయ పరిజ్ఞానంతో మీ ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. కష్టే ఫలి అన్నారు పెద్దలు. దాన్ని మన హార్డ్ వర్క్ ద్వారా మనం ఏమైనా సాధించవచ్చు అనేటువంటిది నిరూపితమైంది. థ్యాంక్ యూ అని అన్నారు.